హలో బస్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ వేసుకోండి. ఈ మ్యాచ్లో అభిషేక్, హార్దిక్, తిలక్ వర్మలు ఎవరో కోత మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ అయితే చేసేయండి. ఒరే నాయనో ఏందయ్యా ఇది? ఇండియా మా మీద ఇలా పగబట్టేసింది. 20 ఓవర్లకి 256 స్కోరా. ఇవి పరుగులా లేక చెట్టుకు కాసే కాయలారా ఇట్లా గోసపడేసినారు. ఏంది సామి మా బ్యాటింగ్ చూసి ఫ్యూజ్ ఎగిరిపోయినాయా ఏంది? అబ్బే ఫ్యూజ్ లెగడం లేదన్నా, కానీ మీ దెబ్బకి నాకు చెమట్లు పట్టినాయి. మీ బ్యాటింగ్ వద్దండం రా బాబు. అది కదా హార్దిక్, నువ్వైతే అదర్ కొట్టేసినావు ఇంపార్టెంట్ మ్యాచ్లో. సరైన టైంలో హాఫ్ సెంచరీ కొట్టినావు చూడు, నువ్వు తోపురా స్వామి. పాండ్యా అంటే ఏమనుకున్నారు? మొన్న వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ ఆడకపోతేనే నన్ను ఏకి పడేసినారు కదరా. అందుకే ఆ కసిని ఈ మ్యాచ్లో బ్యాట్తో సమాధానం చెప్పిన. ఇక నుంచి నా వెయిట్ ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ బ్రదర్. వెస్ట్ ఇండీస్ని ఓడించి మమ్మల్ని రేస్లో ఉంచినందుకు మీకు రుణపడి ఉంటాం. అరే మనలో మనకి థ్యాంక్స్ ఎందుకురా మామ? ఇండియా తర్వాత మాకే కదా మన ఫ్యాన్స్ సపోర్ట్ ఇచ్చేది. అందుకే వెస్టిండీస్ని వాట్ ఆడేసినాం. నిజమే మార్కం, లాస్ట్ టైము ఆ ఓటం గుర్తొచ్చి భయపడిపోయినాము. కానీ మీరు పాతవన్నీ మర్చిపోయి వెస్టిండీస్ని దారుణంగా విసికేసినారు చూడు, అది సూపర్ రా. మీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు అర్థం కావాలా. రుణం ఎందుకులే బాయ్, ఒకవేళ ఫైనల్లో మనం దలబడితే మీ మీద కాస్త దయ చూపించి ఓడిపోండి చాలు. అబ్బా ఎంత ఆశ మార్కం నీకు. చూద్దాంలే ఈసారి మీరు గెలవాలని మాకుంది. ఏమంటారు బాస్? కింద కామెంట్ చేయండి. అంత సీన్ లేదులే, జోక్ చేసిన. మా కష్టంతో మేము గెలుస్తాం. ముందు మీరు వెస్టిండీస్ని చిత్తు చేసి సెమీస్కి రండి. ఈసారి కప్పు మీరైనా కొట్టాలి లేదా మేమైనా కొట్టాలి. వెస్టిండీస్ సంగతి మాకు వదిలే బ్రో. ఇదిగో కోహ్లీ అన్న మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసినాడు. జింబాబే మీద హాఫ్ సెంచరీతో అకౌంట్ ఓపెన్ చేశా. పులి 30 బంతుల్లో 55 రన్లేనా? ఇది నా రేంజే కాదురా బ్రదర్. 30 బంతుల్లో ఆడాలంటే 90 దాటాలి. నువ్వు మారిపోయావు అభిషేక్, నువ్వు మారిపోయావు. సారీ అన్న, నెక్స్ట్ మ్యాచ్ చూడు, వెస్టిండీస్ మీద 30 బంతుల్లోనే సెంచరీ కొట్టి ఊచుకోతే ఏంటో చూపిస్తా. తిలక్ ఎక్కడున్నావురా నువ్వు? ఈ రోజులు 16 బంతుల్లో 44 రన్నులా? ఆ స్ట్రైక్ రేట్ ఏంట్రా స్వామి, పిచ్చెక్కిపోవాలంతే. అన్నా నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. స్టార్టింగ్ లో వికెట్లు పడుతున్నాయని ఆగి అన్న, అంతేగాని ఈ మ్యాచ్ లో ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. అందుకే బాధేసిన. ఏంది బాస్ ఇది? మొన్న స్కై ఫామ్లోకి రావడానికి యుఎస్ఏ బలైపోయింది. ఇప్పుడు పాండ్యా, తిలక్, అభిషేక్ కోసం మా జింబాబే బలైపోయింది. మాది నలిగిపోయే బ్యాచ్ అయిపోయింది. ఏంటి రాజా, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావా? ఆస్ట్రేలియా, శ్రీలంకని విసికి ఇక్కడికి వచ్చినారు. ఏదో గెలవటానికి గెలిచి వచ్చినాం కానీ ఇక్కడ మీరు ఇంత దారుణంగా ఆడతారని అనుకోలేదు స్వామి. లేదు రాజా, మీరు ఓడిపోయినా మా మనసు గెలిచినారు. ఈ పోరాటం చాలు. మనసు గెలిచి ఏం లాభం అన్నా? ఇక్కడ పరువు పోతుంది. ఆదివారం సౌత్ ఆఫ్రికా కూడా పిసికేలా ఉంది. మా బతుకు గిట్లయిపోయింది ఏంది? సంజు, ఈ మ్యాచ్లో నువ్వు 24 రన్నులు చేసినా నువ్వు ఇచ్చిన ఆ స్టార్ట్ వల్ల మిగిలిన వాళ్ళంతా టెన్షన్ లేకుండా ఆడారా. సూపర్ సంజు. థ్యాంక్స్ ధోని అన్న. నేను సెంచరీ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సారీ అన్న. సెంచరీల గురించి వదిలే సంజు, టీం గెలిచిందా లేదా అనేదే ముఖ్యం రా. క్రీజ్లో ఉన్నంతసేపు దడ బుట్టించంతే నువ్వు. అది చాలు ధోని అన్న. నెక్స్ట్ మ్యాచ్ వెస్టిండీస్తో ఉంది కదా, ఆ సంజు గారి ప్రతాపం ఏంటో చూపిస్తా. పిచ్చ బాధుడు బాధ.